తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను కుక్కను నిలబెడితే కూడా గెలిచే నియోజకవర్గమే ఇది. ఏ నోరు అనకూడదు, ఏ చెవి వినకూడదు. నిజమే, ఆనవాయితీగా మనకొచ్చే క్రిస్టియన్ ఓటర్ల ఓట్లు ఈసారి మనకు పడేలాగా లేవు. వాళ్ళ ఓట్లు ఎన్నున్నాయి? 72,000. రేపు జరగబోయే క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరపాలని వివిధ ప్రపరచడమైనది. ప్రభువు మిమ్మల్ని కాపాడుగాక. గుడ్ మార్నింగ్ ఫాదర్. ప్రభువు మిమ్మల్ని కాపాడుతాడన్న మాటలతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే మీ చావు బ్రతుకులు ప్రభు చేతుల్లో లేవు, ఇప్పుడు మా చేతిలో ఉన్నాయి. అలా మాట్లాడకూడదు నాయనా, ఇది చాలా పవిత్రమైన సమావేశం. అది తెలుసు కనుకే దేవుని ప్రతినిధులైన మీతో బేరమాడడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చే ముందు ఆశలు చంపుకొని రావాలి. నో 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 మోర్ ఆర్గ్యుమెంట్. రేపు జరగబోయే ఎలక్షన్ లో సుబ్బారావుకే ఓటు వేయాలని మీరు ఒక పత్రం విడుదల చేయాలి. దాని మీద మీరు సంతకం పెట్టాలి. క్షమించండి, రాజకీయాలకు మా మతం అతీతమైనది. మీరు అంగీకరించకపోతే రక్తపాతం జరుగుతుంది. రక్తపాతాలకు భయపడే మనుషులం కాదు మేము. తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి ప్రపంచ సౌభాగ్యాన్ని, ప్రపంచ శాంతిని నెలకొల్పిన ప్రభువు మేము. నో నో నో, ముందు రాయబారం, ఆ తర్వాత రక్తపాతం. ఫాదర్, సరిగ్గా మీకు 12 గంటల వరకు టైం గాల్లో కలిసిపోతాయి. మై డియర్ ఫాదర్, ప్లీజ్ మైండ్ ఇట్. అక్కడ ఏ దుర్మార్గం, ఏ దురాగతం జరగకుండా వెంటనే మన స్పెషల్ స్క్వాడ్ ను పంపించండి. హాల్ ని స్వాధీనం పరుచుకున్న ముఠా డిమాండ్స్ ఏంటో తెలుసుకోండి. దయచేసి మీరెవరో, మీకేం కావాలనో చెప్తే ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇమీడియట్ గా, అంటే 3 అంకెలు లెక్క పెట్టే లోపు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవటం మా ప్రథమ కోరిక. మిస్టర్ ఉదయ్, నీ మీద ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నిన్ను పట్టించిన వాళ్లకు ₹1,00,000 బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటించింది. మర్యాదగా నీ మనుషులతో నువ్వు లొంగిపో. 1, ప్లీజ్ హియర్ మీ. 2, నో, డోంట్ టేక్ ఎనీ హెస్టీ డెసిషన్. 3. లేదు, పోలీస్ ఫోర్స్ పంపితే వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దేశాన్ని అనేక సార్లు ప్రమాదకరమైన శక్తుల నుంచి కాపాడిన వాడు, సాహసానికి మరో పేరైన సిబిఐ ఏజెంట్ విజయ్ని ఈ పని మీద పంపించడం మంచిది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించి పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు ముడుచు కూర్చుంది అన్న పనిందా మనకు రాకూడదు. మన ప్రయత్నం మనం కూడా చేయాలి. అలాగే, ఎనీవే విజయ్ కూడా మెసేజ్ ఇవ్వండి. ఫాదర్, మీకు ఇచ్చిన టైం పూర్తయింది. ప్రార్థన చేసుకోండి. 1, 2,
హీస్ డెడ్. అతను ఒక్కడే కాదు, శాంతిని దోచుకోవడానికి ప్రయత్నించిన ప్రతి వ్యక్తి నేలకూలాడు. మిస్టర్ విజయ్, కేసు నీకు అప్పగిస్తే నువ్వు చేసే పనిదా? ఇంతమంది ప్రాణాలు బలిగొంటావా? మిస్టర్ కులకర్ణి, మన దేశం సర్వమత సమానత్వానికి పేరు పొందింది. అలాంటి పవిత్ర భారతదేశంలో ఒక మైనారిటీ కమ్యూనిటీ అత్యాచారం జరుగుతుంటే మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చోమంటారా? అది కాదు విజయ్. ఇంకేం చెప్పకండి. దేశంలో శాంతి సౌభాగ్యాలకు నష్టం వాటిల్లినప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది. మిస్టర్ విజయ్ని అభినందిస్తూ మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ యుఎస్ఎన్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. జాతి సమైక్యత కోసం కష్టించి డిపార్ట్మెంట్కి, దేశానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన భరతమాత ముద్దు బిడ్డ సిబిఐ ఆఫీసర్ విజయ్ని ఈ విధంగా అభినందించడం మన అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, సమ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏమండి? మీరు చాలా అందంగా ఉన్నారు. ఏం పౌడర్ వాడతారు? పాండ్. ఏమండి, స్కూల్ టైం అవుతుంది, కొంచెం టెక్స్ట్ బుక్ ఏమండి? మీ చర్మం సుకుమారంగా ఉండటానికి ఏం సబ్బు వాడతారు? ఏమండి, స్కూల్ టైం అయిపోతుంది, టెక్స్ట్ బుక్ ఏమండి? వెళ్ళవయ్యా. ఏమండి, జాన్సన్ బాల్ పెన్ పెన్ ఇవ్వండి. ఏమైనా పోయిన ఎన్నికల్లో మా ఫ్యామిలీలో ముగ్గురు ఎవరికి ఓటు వేశామన్నది నువ్వు అడగకూడదు. అదేమంత మర్యాద కాదు. ఏమండి, బాల్ పాయింట్ పెన్ ఇవ్వండి. నువ్వు ఉండవయ్యా. నా ఓటు పలానా వాడికి వేసానని నా చేత చెప్పించి నువ్వు చెప్పు. ప్లీజ్. అబ్బా నువ్వు వెళ్ళవయ్యా. ఏది ఏమైనా ముందు నేను చెప్పకుండా నీ చేత చెప్పించి ఫూలు చేశానయ్యా. అయ్యో, నా మనవడేడి? నేను తీసుకొస్తాను. ఈ అల సృష్టించింది నువ్వే కదూ? సారీ నాన్న, పుస్తకం అడిగితే వినిపించుకోకుండా అమ్మాయిల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అందుకని ఫైర్ బాక్స్ బదులు కొట్టాను. వీళ్ళ ముందు నా చెవు పట్టుకోవద్దు. వీళ్ళంతా నన్ను హీరో అనుకుంటున్నారు. ప్లీజ్ నాన్న. సిల్లీ ఫెలో. కమ్ ఆన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లోపల ప్రమాదం జరిగి ఉంటే ఈ పాటికి మంటలు వచ్చి ఉండాలి. అలాంటిదేమీ లేదు కనుక ఎవరో ఆకతాయి ఫైర్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటాడు. మీరందరూ లోపలికి వెళ్ళండి. తల్లికి దూరమైన పిల్లాడి దాన్ని గారాభంగా చూస్తుంటే నీ అల్లరి మరీ అర్థం లేకుండా పోతుంది. ఈసారి అల్లరి చేసామంటే ఇంట్లోంచి పంపించేస్తాను, జాగ్రత్త. అదేం మాట బాబు, పరాయిదాన్ని, అనాథనైన నన్నే తీసుకొచ్చి అమ్మ అని పిలుస్తున్నావే, అలాంటిది కన్నబిడ్డను దూరం చేసుకుంటావా? సారీ నాన్న, ఇంకెప్పుడు అల్లరి చేయను. అల్లరి చేసి సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి. అది గొప్పతనం. అలాగే. అల్లరి చేసి సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి. అది గొప్పతనం. ఇంకా పడుకోలా? పడుకుంటున్నా నాన్న, పుస్తకాలు సర్దుకొని. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టి అప్పగించినా, ఆచూకీ తెలిపినా ₹1,00,000 బహుమతి ఇవ్వబడను. పట్టుకుంటే 1,00,000 అంటే వీడిని పట్టుకుంటే ₹1,00,000. కడవలే మురుగా. ఏడుకొండలవాడా, ఇదన్నా ఎన్నట మనకు మీకేమైనా గుర్తుందా? నాది పేపర్ మీరెత్తు పెట్టుకున్నారు. ఊరుకండి పనసార్ గారు, నాది మీరెందుకు చాలక పోట్లాడుకొస్తారేమిటి?
అయ్యో మురుగా ఎన్న ఇది రొంబ అన్యాయం ఆంధ్రజ్యోతి నా ముంజరు కొట్టి నా మీద ఏం గుర్తావు దినతంది నా మొహాన్ని కొట్టించాలి అలా చించుకుంటారు ఎందుకు నా చించుకొట్టినా నా నేరు ఇంజనీర్ పెరీ ఇంజనీర్ పెరీ డ్యాములు నరీ కట్టించితే తెరమా మీరు కట్టించిన డ్యాములు వరదలు కొట్టుకుపోయాయిగా ఆమా కొట్టుకుపోయి అయితే ఇంజనీర్ కాదా కట్టిన డ్యాములు కొట్టుకుపోకుండా ఉండే నాకు ఫుడ్ ఎప్పుడు కడుతూ ఉండాలా పడుతూ ఉండాలా నాన్ ఇంజనీర్ నాతో పెట్టుకోమాక తెరమా నేను డాక్టర్ని నాతో అంతకంటే ఏమిటి గోళ రోజు ఏమిటండి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు బాబు వరుసలతో పిలవడం ఒక అలవాటండి విషయంగా సొల్లుంగా ఏమిటి సొల్లేది పొద్దున్నే నా పేపర్ ఈయన పుచ్చుకుంది కాకుండా నన్నే దబాయిస్తున్నాడండి ఇల్లేంగే నా పేపర్ ఆమె ఎత్తి పెట్టుకున్నారు పేపర్ ఏమన్నా తప్పేశాడేమో ఎందుకు వేస్తాడు అది నా నేమ్ బోర్డు నా బోర్డు మారిపోయిచ్చే నా పేరు డమ్మరగమా మై గాడ్ నా బోర్డు కూడా మారిపోయింది బోర్డులు కూడా మారిపోయాయంటే తప్పకుండా ఈ పని చేసింది ఊరుకో బాబు ఏదో చిన్నతనం తెలియక చేసుంటాడు రాయ్ ఎక్కడ వీడు టేబుల్ కింద దూరితే కనిపించవు అనుకున్నావా ఆ పేపర్ ఎందుకు అక్కడ అంటించావు పట్టుకుంటే లక్ష దాని మీద రాసుంది కదా వాడిని పట్టుకొని ₹1,00,000 సంపాదిద్దామని ఏడ్చావులే వాడు చచ్చిపోయి 4 ఏళ్ళైంది చర్చి దగ్గర గొడవల్లో చచ్చిపోయిన వాడేగా బాబు వీడు అవునమ్మా అప్పటికే వాడు వాంటెడ్ మ్యాన్ అనుకోకుండా ఆ సంఘటనలో చనిపోయాడు నానా వాడు చచ్చిపోతే నాకు ₹1,00,000 రావుగా నువ్వు బుద్ధిగా చదువుకుని లక్షణంగా పాస్ అవు అదే ₹1,00,000 సంపాదించినంత స్కూల్కి బయలుదేరు మురుగా నా నడుం పోయి మురుగా డమరకం ఎంత వెయిట్ ఉన్నావు బుద్ధి లేదురా నీకు అతికే దీన్ని తొక్క ఇక్కడ పడేస్తావా అరటిపళ్ళు మన ఇంట్లో ఎక్కడు బాబు ఈ కోర్సులో ఏ పొరపాటు జరిగిన కారణం నేనేనా అప్పుడు ఆంటీ పండు నానే తిని ఆంటీ పక్క నానే వేస్తున్నా అయితే ఎవరేస్తుంటారు అది బుగ్గ నిండా అరటిపండు పెట్టుకుని ఆ పిల్లని అడగండి అమ్మో నేనేం తెలిసిపోయింది కమిన్ నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను వచ్చిన పని ఏమిటో చెప్పండి ఈ ఫైల్ డిఐజీ గారు మీకు ఇమ్మన్నారు సార్ సిటీలో స్మగ్లింగ్ రేట్ పెరిగిపోయింది హెరాయిన్ ప్రభావం వల్ల యువతరం పాడైపోతుందని అధికారులంతా ఆందోళన పడుతున్నారు వాళ్ళని పట్టుకోవటం మా వల్ల కాదు మహాప్రభు అని మీ డిపార్ట్మెంట్ ఈ ఫైల్ మానెత్తిన పారేసింది ముఖ్యమైన కేసుల నుంచి తప్పించుకోవడం మీ డిపార్ట్మెంట్ అలవాటేగా సార్ నన్నేమైనా అనండి గానీ మా డిపార్ట్మెంట్ మాత్రం దయచేసి ఏమీ అనొద్దు మీ డిపార్ట్మెంట్ మీద అంత గౌరవం ఈ రాకెట్ ని కనుక్కోవడానికి మీరు కూడా నాతో సహకరించాలి తప్పకుండా సార్ సార్ ఈ రెండిట్లో ఒకటి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ చెప్తాను మన ఈ ఆపరేషన్ విజయం సాధిస్తాం సార్ అలా మా నాన్నలాగా హీరోన్ అయిపోతానన్నమాట ఎందుకు చేయట్లేదు ఎప్పుడైనా దొంగలు చూసావా చూశాను కాకపోతే మా నాన్న పేరు నేను కొట్టేయటం ఇష్టం లేక పట్టుకునే పని మాత్రం ఆయన వదిలేస్తున్నాను అన్ని కోతలు కోతల ఏ కోతి మొహం నాయని కోతలు అంటున్నావు కదూ చూడు ఏదో ఒక రోజు డాషింగ్ పనిచేసి ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిపోతాను ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ వచ్చేసావన్నమాట వచ్చేసాను సార్ అట్ యువర్ సర్వీస్ మనం వెళ్ళాలి ఎక్కడికి ఈ ఫైల్ చూస్తే నీకే తెలుస్తుంది
హెడ్ క్వార్టర్స్. ఎస్ఐ శోభారాణి స్పీకింగ్. మీ చేతులు చాలా సుకుమారంగా ఉన్నాయే. ఎంత ధైర్యం రా నీకు? అదేమిటి సార్, ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి పనులన్నీ ఎలా చేయాలి? మాకు వాక్ స్వాతంత్రం ఉందండి. వీడిని ఇంట్రాగేషన్ సెల్లోకి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్ శోభా. ఈ గొప్ప నాది కాదు సార్, సిబిఐ ఆఫీసర్ విజయ్ తెలివితేటలు ధైర్య సాహసాలే దీనికి కారణం. దెన్ కన్వే మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. తప్పకుండా సార్. ఐఎమ్ సారీ సార్. చాలా కూర్చో. థ్యాంక్ యూ. బై ద బై, నేరస్తుల్ని పట్టించినందుకు డిఐజీ గారు తమ అభినందనలో పాస్ ఆన్ చేయమన్నారు. Stop it. వీడు మనం పట్టుకున్న ముగ్గురులో ఉన్నాడు కదా? ఉండడమే కాదు సార్, నా చేయి చాలా మెత్తగా ఉందని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. రాస్కెల్. అయితే వీడికి కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వక తప్పదు. చెప్పరా, దేశంలో యువతరాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నది ఎవరు? చెప్పు. నాకు తెలీదు. నీ పేరు? వాడు చూడండి. జడ్డ, జిడ్డు ముఖం. నిజం చెబితే కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. చెప్పు. మాకు పేర్లుండవు, కోడ్ లెటర్లోనే పిలుస్తారు. ఎవరు? చెప్పను. చెప్పు. అతను స్పృహ తప్పినట్టున్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి డిశ్చార్జ్ కాగానే ఫోన్ చేయి. ఎస్ సార్. నేను ఆడతా. ఫుట్బాల్ మగాళ్ళు ఆడే ఆట తెలుసా? ఆడవాళ్ళ తీసి పారేకు. భారతదేశానికి బంగారు పథకాలు తెచ్చింది పీటీ ఉష లాంటి ఆడవాళ్లే, మగాళ్ళేం కాదు. అలాగా, మా మగాళ్ళ సత్తా ఏంటో చూపించమంటావా? అయ్యో, ఆ స్కూల్లో పడింది. అంత పెద్ద గోడ ఎవరెక్కుతారు? నేను వెళ్ళి తెస్తాను చూడు. ఉన్నావా? ఎవడ్రా నువ్వు? చెప్పేది హ్యాక్ సార్, నన్ను చూడగానే నువ్వు బతుకున్నావని వాడంటే నేను విన్నా. డోంట్ బి సిలీ ఐసే. ఎవడో ఆకతాయి కుర్రాడన్న మాటలకు అంత విలువిస్తావు ఎందుకు? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం జరిగిందిరా? ఉండు చెప్తాను. వాడు బతికే ఉన్నాడు నాన్న. ఏరా, కథలు అల్లుతున్నావా? కథలు కాదు నాన్న, నిజం. వాడు నేను చూశాను. చచ్చిపోయిన వాడిని చూడడం ఏమిట్రా?
అది కాదు నాన్న, వాడు నిజంగానే ఉన్నాడు ఆర్ట్ స్కూల్లో. నోరు మూస్తావా, ఒకటి వడ్డించమంటావా? వాడు చెప్పిన మాట మాత్రం ఎందుకు కొట్టేయాలి బాబు? నువ్వు కూడా ఏంటమ్మా? అతను పోలీసులు కళ్ళ ముందే చనిపోయాడు. మనుషులు పోలిన మనుషులు ఎందరో ఉంటారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సరిగ్గా చూశాను. నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావు. అల్లరి చేసి సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి. అది గొప్పతనం. నీకు నీ వారు లేరు. అదేప్పుడు నీ బోర్డు నీ వీటికే ఉంది. అరే, మీ బోర్డు మీ ప్లాట్కే ఉంది. అబ్బా ఇప్పుడు పేపర్లు కూడా మార్చలా. అయితే రాజాబాబు ఇంట్లో లేడన్నమాట. అప్పుడియా వాంగు వాంగు పదండి పదండి. విజయ్ సార్, రాజాబాబు వీటిలో ఇల్లియా? ఉన్నాడే. ఎవరి బోర్డులు వాళ్ళ ఇంటికే ఉంటేను, ఎవరి పేపర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటేను. నాకు డౌట్ వచ్చింది. రాజా బాబు, రాజా కనపట్టలేదు. ఒకవేళ రాత్రి నువ్వు కోపడ్డావని అలిగాడేమో. అలిగి తాతయ్య ఇంటికి వెళ్తాం, వాడికి అలవాటేగా. హలో, ఇక్కడ మీసాల పెద వెంకటరామయ్యని మాట్లాడుతున్నాను. అవతల మాట్లాడేది ఎవరు? నేను విజయ్ని. నువ్వుడు రాజా ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వాడి మీద ఏమన్నా చేయి చేసుకున్నావా? చూడండి, మీ అలుసు చూసుకునే వాడు నా మీద కోపం వచ్చినప్పుడల్లా మీ దగ్గరకు వస్తున్నాడు. ఏదో తాతయ్య నేను వచ్చాడులే అల్లుడు. అదే వీల్లేదంటున్నాను. చీటికి మాటికి ఇలా స్కూల్ మానేస్తే వాడి ఎడ్యుకేషన్ దెబ్బతుంది. వాడిని వెంటనే పంపించేయండి. ఊరిడి దుంపదెగ. అల్లుడు కోపంగా ఫోన్ పెట్టేశాడు. వీడేదో పెద్ద రాద్ధాంతం చేసి వచ్చి ఉంటాడు. ఒరే రంగయ్య. అయ్యా. రాజా ఎక్కడ్రా? క్యారెట్ పొలం దగ్గర వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళారయ్యా. అమ్మా రాజు, అమ్మా అమ్మా. బాబు, నువ్వు అమ్మ కోసం రాలేదు కదా? నాన్న మీద కోపంతో, అవునా? లేదమ్మా, నీకోసమే వచ్చాను. నువ్వు అబద్ధం చెప్తున్నా? నీ నాన్న కొట్టిన దెబ్బ. అమ్మా రాజా, జ్యోతిమ్మ రైతులు బస్సాలకి ఎక్కి నన్ను పంపించమ్మా. అలాగే వెంకయ్య. చూడు రాజా, నేను ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు. అలాగే అమ్మా. పృథ్వీపతి అనేవాడు చర్చి మీద అఘాయిత్యం జరిపితే మీ నాన్న వాళ్ళ ముఠాను హతమార్చాడు. అందరూ పూలమాలలతో మీ నాన్నను సత్కరించారు, జేజేలు కొట్టారు. ఆ ఆనందంలో మీ నాన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి భయపడకమ్మా, పోలీసులకు బెదిరిస్తూ ఇలా ఫోన్లు రావడం మామూలేగా. నీకు తెలియదు నాన్న, ఇది మొదటిసారి కాదు. ఎన్నిసార్లు బ్రతిమాలా ఆయన ఈ ఉద్యోగం మాండలేదు. ప్రతిరోజు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతకవలసి వస్తుంది. జ్యోతి, ఏడిసిన పని అప్పటికల్లు. ఇందులో దాని తప్పేమీ లేదు. తన మనుషులను నువ్వు చంపావన్న కోపంతో ఆ పృథ్వీపతి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా ఇప్పుడే ఫోన్ చేశాడు. అలాగా? నేను వాడి కోసమే, నా కన్న తండ్రి రక్తం మోసం లేకుండా మీరు ఆలోచిస్తే మీరు చేస్తున్నది తప్పు ఒప్పు మీకే తెలుస్తుంది. మీరు ఆ రౌడీ గుండాలతో పాటు రాక్షసులుగా మారిపోతున్నారు. ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఉండవలసిన చోట ద్వేషం, పగ, కసి మీలో తోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే నా బిడ్డ బలైపోతారు. జ్యోతి, రాను రాను నువ్వు పిచ్చిదాని అయిపోతున్నావు. ఇంతకంటే పిచ్చాసుపత్రి నయం. అనుక్షణం భయంతో చచ్చే కంటే అది 1000 రెట్లు. అమ్మా జ్యోతి, ఊరుకో అమ్మా. తీర్లేనన్నా, ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఈ ఉద్యోగం మానేస్తారా లేదా? మానేస్తాను, ఆ పృథ్వీపతి ఉరికమ్మం ఎక్కిన రోజున, లేదా వాడి కంఠంలో ఊపిరి నేను తీసిన రోజున. స్టాప్ ఇట్. ఇంతేనా వాడి కుటుంబం? అవును సార్. పృథ్వీపతితో పెట్టుకుంటే పృథ్వీలో కలిసిపోవాల్సిందేనని తెలియజేస్తాను.
బిడ్డను ఒక్కడిని చంపితేనే బ్రతకలేనని నువ్వు అల్లాడిపోతున్నావే, కానీ నీ మొగుడు నా వాళ్ళందరినీ పిట్టల్లా కాల్చిపారేశాడే. అందుకని ఆ కోపం పసివాడి మీద తీర్చుకుంటావా? తీర్చుకోక తప్పడం లేదు. ఈ రోజు నీ పెద్ద కొడుకు, రేపు నీ చిన్న కొడుకు, ఎల్లుండి నీ భర్త. ప్రతిరోజు ఒక శవాన్ని నీకు బహుమతిగా ఇచ్చేస్తాను. నీ మొగుడు ఉద్యోగం మానేసి నా దగ్గర బానిసగా పనిచేయాలి, లేకపోతే శవ కానుకలు కొనసాగుతూనే ఉంటాయి. బాబు వాళ్ళ ఘాతకానికి బలైపోయాడు. మీరు మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా బిడ్డ సమాధిలోకి వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. జరిగిన దారుణానికి తండ్రిగా నా మనసు పడే ఆవేదన మీకెవరికీ అర్థం కాదు. మీ పశ్చాత్తాపం పశువాన్ని తెచ్చివ్వలేదు. మీరు ఒకవేళ పగతో పృథ్వీపతి మీదకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసిన పెద్ద బాబు తిరిగి రాడు. మన కాపురం కంటే మీకు పంతమే ముఖ్యమని, కట్టుకున్న భార్య కంటే మీకు కర్తవ్యమే ముఖ్యమని తేలిపోయింది. అందుకే మీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను నిశ్చయించుకున్నాను. మీరు ఉద్యోగం మానేస్తేనే మళ్ళీ మన కాపురం కుదుట పడుతుంది, లేకపోతే ఈ జ్యోతి కన్నీటితో కాలిపోతుంది. అలా విడిపోయారు బాబు నీ తల్లిదండ్రులు. అప్పుడు నువ్వు కాన్వెంట్లో ఉండబట్టి నువ్వు మాకు దక్కావు, లేకపోతే ఆ పృథ్వీపతి నిన్ను కూడా హతమార్చేవాడు. నిన్ను రక్షించుకోవాలన్న తాపత్రయంతో మెమ్మ విడిపోయినా కోర్టు మాత్రం నువ్వు తండ్రికే దక్కాలని తీర్పు చెప్పింది. మీ నాన్న మంచితనం వల్ల నిన్ను అప్పుడప్పుడు ఇక్కడికి రాణిస్తున్నాడు. కాని బాబు, ఆ పృథ్వీపతిని నేనేం చేస్తాడోనన్న భయం మాత్రం నమ్మట్లేదు. తాతయ్య వాడిని నేను చంపేస్తాను. తప్పు బాబు, ఈ ఆవేశమే మీ నాన్నకు మీ అమ్మను దూరం చేసింది. లేదు తాతయ్య, పృథ్వీపతి పోతే గాని మా అమ్మ నాన్న కలవరుగా. ఒకవేళ వాడు నీ మూలంగానే చట్టానికి దొరికిపోతే నీ తల్లిదండ్రుల కాపురం కుదుటబడుతుంది. ఎవరికి తెలుసు? రా బాబు. What happened? టైర్ పంచరైందమ్మా. అమ్మా, ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. అవును, ఎవరో కావాలనే చేశారు. ఆగండి, లొంగకపోతే కాల్చి పారేస్తాను. తీసుకెళ్తుంటే మీరు తప్పించుకొచ్చారు కదా? మీరు తప్పించుకోవడం గుడ్, కానీ మీరు చనిపోవడం బ్యాడ్. పోలీసులు గుర్తుపట్టిన ముఖాన్ని చెక్కేయడమో మనిషిని చంపేయడమో నా హాబీ. బాస్, మమ్మల్ని ఎంత హింసించినా మీ గురించి నిజం చెప్పలేదు బాస్. నోటితో నిజం చెప్పకపోయినా వేలిముద్రలు ఇచ్చారు, అవునా? అవును బాస్. ఆ సంగతి మీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడం పాత విద్య, కళ్ళు మూసుకొని పోలీసుల చర్యను గమనించడం కొత్త విద్య. మిమ్మల్ని ఎస్ఐ కాలిస్తే
ఆ పిస్టల్లో బుల్లెట్స్ లేవు కదా? అవును బాస్, ఇవిగో ఇక్కడున్నాయి. వీటిని తీసి దాచిపెట్టింది ఎస్ఐ నుంచి మిమ్మల్ని కాపాడడానికి కాదు. ఆవిడ రివాల్వర్లోని బుల్లెట్స్ తో మిమ్మల్ని చంపి ఆ కేసు ఆవిడ మీదకి నెట్టేయడానికి. బాస్, ఈ ఒక్కసారికి క్షమించండి బాస్. ఒక తప్పును రాముడు క్షమిస్తే రామాయణం లేదు, ఒక తప్పును పాండవులు భరిస్తే భారతము లేదు. అందుకే ఒక తప్పుకు ఒక ప్రాణం. బాస్ బాస్ ఏరా, నువ్వు పారిపోవే? ప్రాణం మీద తీపి లేదా? యజమానికి ద్రోహం చేశాక బ్రతికుండడం కంటే చనిపోవడమే మంచిది బాస్. శాబాష్, ఇది దుర్మార్గపు రాజనీతి. నువ్వు చాణక్యుడు కాలేకపోయినా ఈ క్షణానికి బ్రతకగల తెలివితేటలు గలవాడివి. నిన్ను తేలిగ్గా చంపడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో బేరం పెడుతున్నాను. ప్రాణానికి ప్రాణం బేరం. నిన్ను పట్టుకున్న శోభారాన్ని చంపగలిగితే నీ భవిష్యత్తు శోభాయమానంగా వెలిగిపోతుంది. హ్యాండ్స్ అప్. నేను చంపలేదు. చూడు మిస్ శోభ, నీ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్ మూలంగా వీళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు నువ్వు కాదని వాదిస్తే ఇందులో ఏదో కుట్ర ఉందంటారు. అంతేకాదు సార్, ఆ రివాల్వర్ ఇంకా 4 బుల్లెట్స్ మిగిలిన్నాయి. వాటితో ఇంకెవరైనా హత్య చేయబడితే శోభారానికి చాలా ప్రమాదం. శోభ, ఎందుకైనా మంచిది, తప్పించుకున్న 3వ వ్యక్తి దొరికే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏమిటి తాతయ్య ఇది? దొంగల భయంతో మినువులు అటక మీద దాశాం బాబు. వెంకటరామయ్య, వెంకటరామయ్య, ఎవరయ్యా ఈ మీసాల పెద్ద వెంకటరామయ్యని పేరు పెట్టి పిలిచేది? ఓర్ని నువ్వటయా పెద్ద పెద్దయ్యా? రా, మర్యాదలకి వెళ్ళావయ్యా. అసలు నా బాకీ ఇచ్చేది ఉందా లేదా? ఇంకా ధాన్యం అమ్మలేదయ్యా, అమ్మిన తర్వాత ఇచ్చేస్తాను. అమ్మాక జరుగుబాటు కోసం వాడేశానంటావు, ఇది మామూలేగా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, వారం రోజుల లోపల నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఎట్టా వసూలు చేసుకోవాలా అట్టా వసూలు చేసుకుంటా. వస్తా. ఎవరు తాతయ్య వాడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? తప్పు బాబు, అంత పెద్ద అయిన వాడు వీడు అనకూడదు. మరి తన నోటుకొచ్చినట్టు వాగచ్చా? ఎంత? వడ్డీతో సహా 1,00,000 రూపాయలు. అసలు మనకు అప్పెందుకైంది తాతయ్య? 3 ఏళ్లుగా పంటలు చేతికి సరిగ్గా రావడం లేదురా. 1 సంవత్సరం గాలివాన వచ్చి కొట్టుకుపోయింది. 2 ఏళ్లుగా వర్షాలు లేవు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి తిరిగి రాక అప్పులు చేయాల్సి వచ్చింది. సర్లే తాతయ్య, రేపు నాన్న అడిగితే తెచ్చిస్తాను. మీ నాన్న చేసే సాయాన్ని మీ అమ్మ ఒప్పుకోదు బాబు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అయితే తొందరలోనే నేను 1,00,000 రూపాయలు సంపాదించిపోతున్నాను. ఆ డబ్బు తెచ్చిస్తాలే.
నువ్వా? సార్ సార్ వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఆల్ రైట్. ఒళ్ళంతా బురదైంది, పద స్నానం చేయాలి. బాబు, మీ నాన్నగారికి నేను చేసిన క్యాబేజీ కూర అంటే చాలా ఇష్టం. మర్చిపోకుండా ఆయనకు భోజనంలో పెట్టు. అలాగే. బాబును బస్సు ఎక్కించి వస్తానమ్మా. అలాగే నాన్న. బాబు జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. నేను చూసుకుంటా కదా తాతగారు. జ్యోతి, మీరా? రెండత్తయ్య, రాజా కోసం వచ్చారా? అవునమ్మా. వాడిని చూడకుండా ఉండలేని ముసలి ప్రాణం దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ శరీరాన్ని ఇంత దూరం ఇడ్చుకొచ్చింది. అరే, వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడత్తయ్య. అయ్యో రామా, మళ్ళీ అంత దూరం కాళ్ళు ఇడ్చుకుంటూ పోవాలి. భోంచేసి వెళ్దురు కానీ రెండత్తయ్య. రండి. వస్తున్నాడు వస్తున్నాడు. సీమటపాకాయ వచ్చేసిందే. థ్యాంక్ యూ సార్, వస్తాను. సారీ అంకుల్. చిలిప్ పిల్ల ఈ కాలనీలో వాళ్ళందరినీ ఇలాగే చేస్తుంటుంది. ఇట్స్ ఆల్ రైట్ సార్. మేమంతా ఏడు తొక్క బాధపడ్డవాళ్ళమేనమ్మా. నానా, నీ క్యాబేజ్ కూర ఇష్టం అని అమ్మ చేసి పంపింది. భోజనంలో వడ్డించమని నాయనమ్మకు. వెరీ ఉదయ్, ఈ బొమ్మల్ని జాగ్రత్తగా లారీలో లోడ్ చేయించి షిప్ యార్డ్కి చేర్చండి. లెట్స్ హావ్ అవర్ లంచ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? సార్, ఇది ఇది వాడి పని అయి ఉంటుంది. వాడు అంటే? అదే సార్, మొన్న పక్క స్కూల్లో కుర్రాడొకడు నన్ను చూసి గుర్తుపట్టాడు. బహుశా వాడే. నాన్ సెన్స్. పోలీస్ రికార్డ్స్ లో నువ్వు చనిపోయిన వాడివి. అయినా ధైర్యంగా ఎందుకు ఉంచుకున్నాను? నువ్వు జాగ్రత్త పరుడు అని. సారీ సార్. నో, ఇలాంటి విషయాల్లో సారీలు పనికిరావు. ఆడపిల్ల క్యాన్సర్ వస్తే దాచుకోగలదేమో గాని కడుపు వస్తే దాచుకోలేదు. మనం అంతే. వాడెవడో వెంటనే ఆరాతి. అనుమానం నిజమైతే వాడి కోసం శ్మశానంలో గొయ్యితి. వాడే సార్. కమ్ ఆన్, క్యాచ్ హిమ్. వాడిని పట్టుకుంటా. వాడు పక్క స్కూల్ స్టూడెంట్ కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి కాచి పట్టుకోండి. ఓకే సార్. రోజు తప్పించుకున్నావు కదా, ఎలా తప్పించుకుంటావు చూస్తా. ఉదయ్, బాబు బాబు, ముసలివాణ్ణి, కళ్ళు కనిపించడం లేదు. కాస్త రోడ్డు దాటించు బాబు. అలాగే తాత. ఏ ప్రియా, ఆటో కూడా వేళపాలా లేదా నిన్ను? ఈ మహానుడు అమ్మ నువ్వా?
సారీ సార్, ఆ రాజాగాడు రామనగర్ బస్ ఎక్కి పారిపోయాడు. రామ్నగర్లో వాళ్ళ తాతయ్య ఉన్నాళ్లే. ఆ కుర్రాడు ఎవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్ విజయ్ కొడుకు. అలాగా? సర్లే, నువ్వు వెళ్ళి పృథ్వీపతి గారితో జరిగింది చెప్పు. ఓకే. ఏమిటి, రాజాను స్కూల్ దగ్గర ఎవరో చంపబోయారా? రామనగర్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడా? ఆ రాజా కోసం నన్ను రామనగర్ వెళ్ళమంటారా సార్? నువ్వు వారం రోజులు ప్యాలెస్ లోనే ఉండాలి. ఇక్కడున్న హెరాయిన్ మొత్తం వేరే చోటికి పంపండి. ఒకవేళ రైడింగ్ జరిగితే బొమ్మలు తప్ప ఆ వాజమ్మలకేం దొరకకూడదు. సార్, ఎస్పీ కులకర్ణ గారితో రామనగర్ వెళ్ళి ఆ రాజా సంగతి నేను తెలుస్తాను. ఓకే, ప్రొసీడ్. ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, అక్కడే పెళ్లి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉంది, వెళ్ళి పడుకో. పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని చూసా. ఓకే. హలో హలో, పోలీస్ స్టేషన్. అవునమ్మా. రామ్నగర్ 41 నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని హత్య చేయడానికి ఎవరో హంతకులు ప్రయత్నిస్తున్నారు సార్. అలాగా? ఇటు నేను వెంటనే బయలుదేరాను. అమ్మా, నీకు రావాలని ఉంటే రమ్మంటున్నారు నాన్న. రా నాన్న. జ్యోతి రాలేదా బాబు? హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్. నేను విజయ్ మాట్లాడుతున్నాను. రామనగర్ లో జరిగిన 2 హత్యల్లో చనిపోయిన మనిషిని నేను గుర్తించాను. వాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న జడ్ అనే పేరు గల వ్యక్తి. వెంకట్రామయ్య గారి హత్య ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి. ఆ వివరాలు రాజా, ఫోన్ ఎందుకు కట్ చేశావు? ఎందుకంటే తాతయ్యని చంపిన నేను చూశాను గనక. చూసావా? అవును, నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. ఆ రోజు చచ్చినోడు బ్రతుకున్నాడంటే నువ్వు నమ్మలేదు. ఈ రోజు చంపిన వాడు నేను చూశానన్నా కూడా నువ్వు నమ్మవు. చూడు రాజా, ఒక మనిషిని చూపించే హంతకుడంటే న్యాయస్థానం ఒప్పుకోదు. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కొడతానని భయం వేసి తీసేసావా? కాదు, ఇప్పటికే మీ తాతయ్య బాధపడుతున్నావు, ఇంకా నిన్ను ఏడిపించడం దేనికిలే అని. మీ తాతయ్య చచ్చిపోతే అలా కూర్చొని పోతావే? ఎప్పుడు మీ నాన్నకి ఐడియా ఇచ్చేవాడువేగా, నువ్వు ఒక మంచి ఐడియా అవ్వకూడదు. సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. మిస్ శోభ, హెరాయిన్ కేసులో పట్టుబడ్డ 3వ ముద్దాయి రామ్నగర్ లోని వెంకట్రామయ్యతో పాటు చనిపోయి ఉన్నాడు. అసలు అతను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఇంటి వాళ్ళకి అతనికి సంబంధం ఏంటి అనే విషయాలు ఆచూకీ. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఇప్పుడే శోభను స్పెషల్ డ్యూటీ మీద రామ్నగర్ పంపించాను. ఇప్పుడు చేయవలసింది అది కాదు సార్. మరి మిస్టర్ జడ్ శవం కోసం ఎవరొస్తారో తెలిస్తే. ఎవరూ రాలేదు. కార్పొరేషన్ వాళ్ళు ఖననం చేయడానికి తీసుకెళ్లారు. శవాన్ని తీసుకెళ్లారు? దే ఆర్ ఆన్ ది వే. నో, ఖననం జరగకముందే శవాన్ని మాయం చేస్తారు.
బుద్ధిపతి గారు. ఎందుకు భయపడతావు? నువ్వు మనిషివి కాదు, పశువి. యూ బ్లడీ ఫూల్. సర్కార్, నోరు జారిని ఈ పిల్లతల నరికేస్తాను. నో 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 నో, ఇది నన్ను ఫూల్ అంది. అలౌ చేస్తే ఇది రాస్కెల్ అంటుంది, అది ఇడియట్ అంటుంది, ఇంకోటి బాస్టర్డ్ అని కూడా అంటుంది. అందుకే ఈ పృథ్వీపతిని నన్ను జారితే బ్రతికున్నంతకాలం శిక్ష. పసితనమా? పరువంతో పిట. బాబు, మీ కాళ్ళు పట్టుకుని పిల్ల, దాన్ని వదిలేయండి బాబు. తరిం కొట్టించాలి కానీ కాళ్ళు పట్టుకోకూడమ్మా. ఈ ముసల్దాన్ని లాగిపారేయండి. ఎంత ధైర్యమే నీకు? కాదు. అలాగా? నీ చుట్టూ ఇంతమంది నాగరికులున్నారు, మొలతాడు కట్టిన మగాళ్ళున్నారు. ఎక్కడ? ఒక్కడిని ఇవ్వడానికి వాళ్ళు రానక్కర్లేదురా. ధైర్యం ఉంటే నా మీద చేవే. వెరీ గుడ్. పరాయాడదాన్ని తల్లిగా చెల్లిగా చూసే ఈ సమాజంలో తల్లి చెల్లిని కోరాడనే రాక్షసులుగా ముద్ర పడకుండా ఉండాలి. తల్లిని గౌరవించి చెల్లిని అభిమానించే మగవాళ్ళు ఇంకా బ్రతికున్నారమ్మా. మళ్ళీ నడి బజార్లో నలుగురిలో ఆడపిల్ల మీద చెయ్యి వేసిన వాడి బ్రతుకు ఇదే అని అందరికీ నన్ను కోరుకోవడం, అది మీ అందరి కళ్ళ ముందు చెరిగిపోవాలంటే నేనేం చేయాలి? మీకు సమాధానం నాకు ఏ కాళ్ళు నా చేత పట్టించాడో ఆ కాళ్ళే నరికేయడం. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకుని తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నాకు ఎదురు తిరిగిన వాళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తానో శాంపిల్ చూపించడానికే ఈ పని చేశాను. విక్రమ్, ఇక నీ శిక్ష మిగిలింది. శిక్ష? నువ్వు చేసిన దారుణానికి నీ నర నరాలు తెంపడమే నీకు తగిన శిక్షరా? నేను మనిషిని కాను, మృగాన్ని అని అది బిరుదిచ్చింది, చచ్చింది. ఇప్పుడు మృగంలా నిన్ను కాల్చేస్తాను. వెనకపాటుగా మీదబట్టం మగతనం కాదురా పిరికి పంద. సింహాన్ని బంధించవచ్చేవో కాని దానితో సరసాలాడలేవురా నువ్వు. ఇప్పుడు వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. నేను విక్రమ్నిరా. సాహసానికి పౌరుషానికి మారు పేరు నేను. ఇంకా నీకు ఛాన్స్ ఉంది. కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, అంటే చాలు. ప్రాణాల కోసం పరుగులు తీసే పిరికి పందను కాదురా నేను. నువ్వు చిందించిన ఒక్కొక్క రక్తపు బిందువును అమరవీరులకు అంకితం చేసి ఆత్మార్పణ చేస్తాను గాని క్షమాపణ చెప్పను. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. అచ్చ తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతున్నావేమో.
పోనీ ఇంగ్లీష్లోనైనా సారీ అని ఒక మాట చెప్పు. ఆంగ్లేయులను అదరగొట్టిన మన్నెంపులి అల్లూరికి వారసుండిరా, నేను చెప్పను. కాల్చరా, కాల్చు. ఎన్ని గుళ్ళు ఈ శరీరాన్ని చీల్చినా నా శరీరం చస్తుందేమో కాని నా ఆశయం చావదు, నా పౌరుషం చావదు, నా ఆవేశం చావదు. ఈ విక్రమ్ శరీరంలోంచి రాలిపడ్డ ఒక్కొక్క రక్తపు బిందువు కోటాను కోట్ల మందికి పౌరుషాన్ని ఇస్తుంది, నీ అంతం చూస్తుంది. వెళ్ళిపోండి, అందరూ ఇళ్లకు వెళ్ళిపోండి. ఎవరైనా వాడి శవాన్ని దహనం చేస్తే వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. వెళ్ళండి. బాబు విజయ్, నీ తండ్రి తలవంచని పౌరుషవంతుడురా. నాకు ఈ స్థితిని తెచ్చిన ఆ పృథ్వీపతిని చట్టానికి అప్పగించటానికి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కావాలి. అవును బాబు, చట్టపరంగా వాణ్ణి ఉరికంబం ఎక్కించలేని పక్షంలో ఇలాగే వాణ్ణి నడి రోడ్డు మీద కాల్చి చంపే కన్న తండ్రి కోరిక ప్రమాణం చేయి బాబు. మహాలక్ష్మ, ఇక నుంచి వీణ్ణి నీ బిడ్డగా పెంచు. పృథ్వీపతి, నువ్వు ఇన్స్పెక్టర్ విక్రమ్ కొడుకు కదా? అస్థి పంజరాల మీద అంతస్తులు కట్టుకుంటున్నావన్నమాట. పెరిగి పెద్దవాడవై పోలీసు అయ్యావన్నమాట. నీ చేతులకు సంకెళ్ళు వేయించడానికి. నేను కోరుకుంటే ఈ చేతులకి పూల సంకెళ్ళు పడతాయే కాని నేను కోరుకున్నా కోరుకోకపోయినా ఈ ఇనప సంకెళ్ళు మాత్రం పడవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.